ఇందులో నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించినటువంటి ఒక అంశం కంటే హెడ్డింగ్. హ్మ్. హెడ్డింగ్ అనేది చాలా హ్మ్. భారీగా, చాలా లెంతీగా పెట్టినటువంటి హెడ్డింగ్ ఉంది. హ్మ్. కరెక్ట్ మీ. హ్మ్. సూపర్ సూపర్ క్యాలీఫ్రాజిలిస్టిక్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ బంబాస్టిక్ కేసీఆర్. కేసీఆర్. ఎందుకు కేసీఆర్‌కి అంత పొడుగు హెడ్డింగ్ పెట్టారు? సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ ఈజ్ ద లాంగెస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. హ్మ్. ఇంగ్లీష్లో అంతకంటే పెద్ద వర్డ్ లేదు. అండ్ దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. హ్మ్. ఎక్సలెన్స్కి మనం వాడే విశేషణాల్లో అది నెక్స్ట్ లెవెల్. కేసీఆర్ కేసీఆర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మనం చాలా కాలం బట్టి చూస్తున్నాం కదా. కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్కి బహుశా ఏ ప్రోగ్రామ్కి రానని వ్యూస్ వస్తాయి టీవీ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ. అట్లానే న్యూస్ పేపర్లో కూడా ఒక 12-13 ఆర్టికల్స్ తయారవుతాయి. ఒక రిపోర్టర్ సరిపోడు. ఒక రిపోర్టర్నే అలౌ చేస్తారు, ఒక్కడే వెళ్తాడు అక్కడికి ప్రశ్నలు అడగడానికి, వాటికి కొన్ని పాయింట్లు నంబర్స్ నోట్ చేసుకోవడానికి. బట్ లైవ్ టెలికాస్ట్లో కూర్చొని 4-5 రిపోర్టర్లు రాసుకుంటుంటారు ప్రతి ఆఫీస్లోని. అండ్ ఆయన ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి, ఇంకో సబ్జెక్ట్ నుంచి ఇంకో దానికి అలా వెంటనే డ్రిఫ్ట్ అయిపోతుంటారు. అండ్ డ్రిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా దీని చాప్టర్ అయిపోయింది, నెక్స్ట్ చాప్టర్ ఇది అన్నట్టుగా ఉంటుంది అది. అండ్ విత్ లాట్ ఆఫ్ డీటెయిల్స్. అవును. అండ్ మనం ప్రెస్ మీట్ దీనికోసమే పెట్టాం కదా, ఇదే అయిపోతుంది అని చేయరు. అండ్ ఇట్స్ ఎ విజువల్ డిలైట్. అండ్ ఆయన 1.5-2 గంటలు నడిపిస్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్ని సినిమాలాగా. అండ్ విత్ సో మెనీ ఎక్స్ప్రెషన్స్, సో మెనీ టాపిక్స్. అండ్ ఏం బోర్ కొట్టదు చివరి దాకా. ఆయన ఇంకేం చెప్తాడు అన్నట్టుగానే ఉంటారు ప్రేక్షకులు కూడా. సో ఐ వాజ్ డ్యామ్ ఇంప్రెస్డ్ ద వే హీ కండక్ట్స్ ప్రెస్ కాన్ఫరెన్సెస్. అందుకని అది అట్లా పెట్టి రాశాను. యాక్చువల్గా దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి మరి? అదే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసే తీరు. సో మీరు ఇప్పుడు టచ్ చేయని అంశం అంటూ లేదు. ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ అనుకుంటాము, కాకుంటే సలావుద్దీన్ ఓవైసీ, సాలార్ గురించి కూడా మీరు ఇందులో రాశారు. ఆయనతో కూడా ఎక్స్పీరియన్సెస్ అని ఉన్నాయి. ఇప్పటి జనరేషన్కి పెద్దగా సాలార్ గురించి తెలియదు. నేను ఈనాడులో పనిచేసేటప్పుడే నరసింహారావు గారని, హీ యూస్ టు బి అవర్ చీఫ్ రిపోర్టర్ వెన్ ఐ వాజ్ డూయింగ్ సిటీ రిపోర్టింగ్. తను నాకు ఈ హైదరాబాదీ హిందీ మాట్లాడడం వచ్చేది కాదు. హైదరాబాద్ హిందీ కాదు, ఏ హిందీ వచ్చేది కాదు మాట్లాడడానికి. హిందీ పరీక్ష రాసిన 10th క్లాస్ వరకు, అంతవరకే హిందీ వచ్చు. అలాంటిది చిన్నగా ఇక్కడ ఇట్ యూస్ టు బి ఎసెన్షియల్ దోస్ డేస్. నీకు హిందీలో కమ్యూనికేషన్ చాలా అవసరం. చాలా విషయాలు మిస్ అయిపోతాం ఒకవేళ అది రాకపోతే. సో నరసింహారావు గారు దాంట్లో నాకు నీళ్ళలో వదిలేస్తే లైక్ డక్ టేకింగ్ టు వాటర్ అన్నట్టు నేను ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను. ఆయన బాగా నేర్పాడు. కొంతకాలం అయిన తర్వాత నేను న్యూస్ టైమ్కి మారిపోయాను. ఈనాడు గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ వాళ్ళది ఇంగ్లీష్ పత్రికకి మారిపోయాను. అక్కడ జర్నలిజం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ మిస్టర్ సయ్యద్ అమీన్ జాఫ్రీ యాజ్ మై బ్యూరో చీఫ్. ఆయన చాలా ఎంకరేజ్ చేసేవాడు నన్ను. ఆయనతో మాట్లాడుతుండటంతోనే చాలా మటుకు భాష అలవాటైంది, ఈ కమ్యూనికేషన్. ఆ ప్రాసెస్లో సరే ఈనాడులో పనిచేస్తున్నప్పటి నుంచి నేను ఎంఐఎం కవర్ చేసేవాడిని అడపాదడప. రెగ్యులర్గా కాదు, బట్ అడపాదడప కవర్ చేసేవాడిని. ఎంఐఎంలో విభేదాలు, అమానుల్లా ఖాన్ను బయటికి బహిష్కరించడం పార్టీలోంచి, ఇలాంటి సంఘటనలన్నీ. దెన్ సాలార్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ చుట్టూరా రాజకీయం ఉండేది. ఆయన బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ అనే ఒక పెద్ద నేషనల్ అపెక్స్ బాడీకి అతను చైర్మన్గా కూడా ఉండేవారు. ఆ తర్వాత చాలా అనుభవజ్ఞుడైనటువంటి పార్లమెంటేరియన్ ఆయన. సో ఆయనతో వ్యక్తిగతంగా వెళ్ళి 1-2 సార్లు ఇంటర్వ్యూ చేయటం న్యూస్ టైంలో ఉండినప్పుడు ఇట్లా అయింది. నేను డెక్కన్ క్రానికల్కి మారిన తర్వాత కొంతకాలం ఆయన కొంచెం రెగ్యులర్గా మాట్లాడుతుండేవాడిని. ఓనాడు ఆయనకి హీ యూస్ టు టేక్ స్పెషల్ లైకింగ్ ఫర్ మీ. నా పత్రిక విధానం ఎలా ఉన్నా, మేము వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నా లేకపోయినా, నేను రాసే వార్తలు ఆయనకి పూర్తి వ్యతిరేకం అయినా, హీ యూస్ టు హ్యావ్ దట్ లార్జ్ హార్ట్. ఒక ప్రొఫెషనల్ని ఎట్లా గౌరవించాలో అది తెలిసినవాడు ఆయన. సో హీ యూస్ టు టేక్ ఏ స్పెషల్ లైకింగ్ ఫర్ మీ. నేను వెళ్తే చాలా ముచ్చటగా మాట్లాడేవారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కంటే ముందు వెళ్తాను. ఐ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ ఒక 5 minutes ముందు వెళ్తాను, ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వస్తాను. సో లోపల ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంటుంది, వాళ్ళతో వ్యక్తిగతమైన ర్యాపప్ బిల్డ్ అవుతుంది. ఆయన ఒకసారి
ఇఫ్తార్ విందు ఇస్తున్నాను, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ వస్తున్నారు, సో నువ్వు తప్పకుండా రావాలి, చాలామంది పిలుస్తున్నాను, బట్ యూ విల్ కమ్ యాజ్ మై స్పెషల్ గెస్ట్ అని చెప్పారు. వెళ్ళాను. ఆ దారుస్సలాంలో వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, స్కూటర్ పెట్టుకొని వెళ్తే లోపలికి వెళ్ళగానే ఆయనే చూసి పెద్ద సోఫాలు గట్రా వేసిన పెద్ద హ్యూజ్ గ్రౌండ్స్, అది గ్రౌండ్స్ లైట్లు ఫ్లడ్ లైట్స్ అవన్నీ పెట్టున్నాయి, మీడియా గ్యాలరీ ఒకటి ఉన్నది. నేను అటువైపు వెళ్తుంటే ఆయన వచ్చి నన్ను పట్టుకెళ్ళి ఆయన ఆ సోఫాలో ఒక పక్క ఆయన కూర్చున్నారు, ఒక పక్క ములాయం సింగ్ యాదవ్ గారు కూర్చున్నారు. మధ్యలో నన్ను కూర్చోబెట్టి ఆయనకి పరిచయం చేశాడు. మషూర్ జర్నలిస్ట్ హై, మషూర్ పత్రకార్ హై హైదరాబాద్ కా, ఈ వర్క్స్ ఫర్ డెక్కన్ క్రానికల్ అని పరిచయం చేశారు. అండ్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు టాక్ టు ములాయం సింగ్ ఫర్ 1 or 2 minutes. చాలా గర్వంగా అనిపించింది నాకు. అంతమంది పెద్ద పెద్ద జర్నలిస్టులు ఉన్నారు, అంతమంది పెద్ద నాయకులు ఉన్నారు, రకరకాల పార్టీల వాళ్ళు ఉన్నారు, అందరినీ పిలిచారు. బట్ నన్ను స్పెషల్గా ఆయన గౌరవించి అలా పిలవటం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది రాశాను ఈ పుస్తకంలో. ఇందులో మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీసాల గురించి రాశారు. సో ఆయన హౌ వైఎస్ఆర్ బ్రోక్ ఏ జింక్స్ అన్నారు. ఏంటి ఆ సెంటిమెంట్లు అవి ఉన్నవన్నీ? నేను రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారం చేసి, రాజశేఖర రెడ్డి గారు కొంత వ్యక్తిగతమైనటువంటి పరిచయం ఉన్న వ్యక్తి. కారణం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నాయకుడిగా ఉన్నారు. ఒక్కసారి కూడా ఆయన ఎలక్షన్ ఓడిపోలేదు. 78లో ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి 2009 సెప్టెంబర్ 2 నాడు ఆయన చనిపోయే వరకు ఆయన ప్రజాప్రతినిధే, వెదర్ ఇట్ ఈస్ ఇన్ అసెంబ్లీ ఆర్ ఇన్ ది లోక్సభ. సో ఆ రకంగా పరిచయం ఉండేది. నెక్స్ట్ కాంగ్రెస్లో ఆయన సుదీర్ఘకాలం అసమ్మత నాయకుడు. సో ఆయన యాజిటేషన్, ఆయన రివోల్ట్ రేజ్ చేయటం వలన, ఆయన చుట్టూరు ఎమ్మెల్యేలను కూడగట్టుకోవటం వల్ల ముఖ్యమంత్రులను మార్చుకునే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ 3 సార్లు మార్చారు అలాగా. సో రాజశేఖర రెడ్డి గారు చాలా న్యూస్ స్టోరీస్కి సోర్స్, చాలా ఇంపార్టెంట్ సోర్స్. అండ్ ఆయన తప్పుడు సమాచారం ఇచ్చేవాడు కాదు.